అందరికీ. అందరెలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు యాక్చువల్‌గా మా దగ్గర కైట్ ఫెస్టివల్ అని జరుగుతుందండి. ఈ టైమ్ ఆఫ్ ది ఇయర్‌లో. సో, మనకి సంక్రాంతి రోజు మనం కైట్స్ ఎలా ఎగరేస్తామో, ఇక్కడ ఈ పర్టిక్యులర్ మంత్‌లో కైట్స్ ఎగరేస్తారన్నమాట. మన దగ్గరలాగా దూరం ఫ్లై అవ్వవు ఇక్కడ కైట్స్. ఎందుకంటే చాలా పెద్దగా ఉంటాయి. చాలా పెద్దగా ఉంటాయి. జైగాంటిక్ అని చెప్పొచ్చు. అంత పెద్ద కైట్స్ ఇక్కడికొచ్చిన కొత్తలో చూసినప్పుడు నాకనిపించేది, ఇంత పెద్ద కైట్స్ అసలు ఫ్లై ఎలా అవుతున్నాయి అర్థమయ్యేది కాదు. సో మీకు అదే చూపిద్దాం ఒకసారి అని వెళ్తున్నాను. ఆల్రెడీ మాట్లాడానండి ఇది మీరు చూస్తే ఈ వీడియోలో కానీ ట్రావెల్లో ఉండేసరికి బాగా డిస్టర్బెన్స్ వినిపిస్తోంది. అంత డిస్టర్బెన్స్ ఉంది కదా అని నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. నేను మా మా చిన్నవాడిని తీసుకొని వెళ్తున్నాం అన్నమాట. చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలు. మీకు అదే చూపిద్దామని. అండ్ మీకు ఇప్పుడు రోడ్ చూపిస్తున్నాను చూసారా, ఇది టూ వే రోడ్. కానీ ఎంత నేరోగా ఉంది చూసారా. మన తిరుపతి కొండ లేదా శ్రీశైలం అటువైపు వెళ్తున్నప్పుడు కొండ ఎక్కుతాం కదా, ఆ కొండ ఎక్కేటప్పుడు సన్న రోడ్ లా అనిపిస్తుంది కదా, సేమ్ అలాగే. ఇంతకు ముందు ఏంటంటే యుఎస్ అనగానే నాకు నా చిన్నప్పుడు అనుకునేదాన్ని, మొత్తం అంతా హైవేస్ ఎలా ఉంటాయో అలాగే రిచ్గా ఉంటుంది అని. లేదండి, ఇక్కడ కూడా లోయలు, సన్న రోడ్లు. ఇక్కడ చూసారా పక్కన పక్కన రోడ్ తీసాను ఎంత లోయ ఉందో. ఇలాగే చిన్న చిన్న లేక్స్ మనం దారి పొడుగునా కనిపిస్తుంటాయి. మేము ఉండేది యాక్చువల్గా కొండ ప్రాంతం అన్నమాట. అందుకే మీరు గమనిస్తే గ్రీనరీ ఎక్కువ, కొండలు ఎక్కువ, వాటర్ ఇలా కనిపిస్తూ ఉంటుంది మధ్య మధ్యలో. ఇక లాస్ట్కి రీచ్ అయిపోయాము. మాకు ఆల్మోస్ట్ 20 minutes పట్టింది రావడానికి. వచ్చేసాం. చూసారా ఇక్కడ ఎంతమంది జనాలు ఉన్నారో. యూజువల్గా ఇక్కడ ఒకే చోట అంతమందిని చూడమండి, అన్లెస్ అక్కడ ఏదో ఒక అకేషన్ ఉంటే తప్ప. ఇప్పుడు చూస్తున్నారు కదా ఆక్టోపస్ అలా ఇలాంటి కైట్స్ అన్ని, పారాషూట్ కైట్ ఇది. సో ఇలాంటి కైట్స్ అన్నీ ఉంటాయి. అదిగోండి ఇదేదో డ్రాగన్ ఫ్లై లాంటిది. అసలు ఈ కైట్స్ ఎంత కలర్ఫుల్ గా ఉంటాయో చూసారా. మన కైట్ చెరక తీసుకొని వెళ్ళారు మా వారు. కైట్ ఎగరేస్తున్నారు. మంది చూపిస్తాను. మన ఇండియన్ కైట్ స్పెషాలిటీ వేరండి. చూడండి, ఈ కైట్స్ అన్ని మీకు నార్మల్ గా కనిపిస్తున్నాయి కదా, మంది మాత్రం అది చూసారా ఎక్కడో ఉంది. అక్కడ చుట్టూ ఉన్న జనాలందరూ వచ్చి అసలు ఏంటి మూన్ కి ఫ్లై చేస్తున్నావా, మూన్ కి ఫ్లై చేస్తున్నావా అని అడిగారు. అక్కడ గాలి తట్టుకోలేక ఒకటి చినిగిపోతే మళ్ళీ ఇంకో కైట్కి వేసి ఎగరేసామన్నమాట. ఇది చూస్తున్నారా, మన దగ్గర కైట్ షాప్స్ ఉంటాయి కదా, ఇలాగే కైట్ షాప్ లాగా పెట్టుకొని అమ్ముకుంటారు ఇక్కడ. ఆ కైట్స్ చూసారా ఎంత పెద్దగా అనిపిస్తున్నాయో. అక్కడ ఏదో ఫిష్ కైట్ కూడా ఉంది, పెద్ద కైట్స్ అవి ఇక్కడ అమ్ముతారు. అండ్ వాళ్ళు చెప్తారు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఎలా ఫ్లై అవుతాయి ఏంటి. కొన్ని సర్కిల్లా అవుతాయి, కొన్ని హెలికాప్టర్ ఫ్లైట్స్, ఇది అది అని. మనం ఒక టైప్ ఆఫ్ కైట్ తోనే మనం అన్ని చేయగలుగుతాం కదా, కానీ వీళ్ళు మాత్రం డిఫరెంట్ కైట్స్ అమ్ముతారు. చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయండి ఆ కైట్స్. అలాగే ఇది ఒక పెద్ద ప్లే పార్క్ మాట. ఆ పెద్ద పార్క్ లో ఏం చేస్తారంటే అందరికి ఇలా చూసారా టెంట్లు వేసుకున్నారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫుడ్ కానీ, లేకపోతే ఒక్కొక్క టైప్ ఆఫ్ వాళ్ళ దగ్గర సెల్ చేసే ఐటమ్స్ ఏ ఉంటే అవి అమ్ముతారు అనమాట. ఇప్పుడు మనం లైన్ చూసిందేమో కైట్, ఇది చూస్తాం కదా కైట్స్, లైఫ్ బ్రీజ్ కైట్స్ అంట అది. దానికి ఒక పెద్ద లైన్ ఉంది. తర్వాత మనం చూసే టెంట్స్, అక్కడ అక్కడ నుంచి కొంతమంది కైట్స్ ఫ్లై చేస్తున్నారు. మీకు ఇక్కడ ముందుకెళ్ళి చూపిస్తాను నేను. ఫేస్ పెయింటింగ్ అని, ఆ ఫేస్ పెయింటింగ్ దగ్గర కూడా పెద్ద లైనే ఉండింది. అందరు చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు ఉంటారు కదా, అందరు పిల్లలు, పెద్ద యాక్చువల్గా చెప్పాలంటే పెద్దవాళ్ళు కూడా వచ్చి ఫేస్ మీద అలా పెయింట్ వేయించుకొని వెళ్తారు. స్కెలిటన్ బొమ్మలు అంటే నచ్చుతాయి వీళ్ళకి ఎందుకనో. అలాగే ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూసారా ఫేస్ స్క్రబ్స్, అవన్నీ సోపులు, అవన్నీ హోమ్ మేడ్ మాట అవి. అవన్నీ అమ్ముతారు. తర్వాత కంపెనీని ప్రమోట్ చేసుకునే వాళ్ళు ఉంటారు, అవి ప్రమోట్ చేస్తారు. ఒక టెంట్స్ ఉన్నాయి కదండి, అక్కడేమో చూపిస్తున్నాను కదా, అక్కడ ఫుడ్ ట్రక్ అవన్నీ ఉంటాయి. ఆ ఫుడ్ ట్రక్ లో నుంచి వెళ్ళి కొనుక్కొని, చూసారా పెద్ద పెద్ద లైన్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళి కొనుక్కొని తినాలంటే ఆ లైన్ లో నించొని ఆ, వెళ్ళాలి. మధ్య మధ్యలో డస్ట్బిన్స్ ఇవన్నీ పెడతారు. ఎవరు చెత్త ఎక్కడ కింద మీరు చూసారా గ్రాస్ చూసారా ఎంత నీట్ గా ఉందో. ఎవ్వరు తిన్నది పక్కన వేయరండి అస్సలు.
ఖచ్చితంగా తీసి లోపల పెట్టేస్తారు. ఇలా ఇక్కడంతా తిరిగేసి ఏమి ఇక్కడ ఫుడ్ ట్రక్స్ దగ్గర ఏమీ కొనుక్కోలేదండి, ఎందుకంటే పెద్ద లైన్లు ఉన్నాయి. పిల్లాడికి బాగా ఆకలేస్తుంది, మాకు బాగా ఆకలేస్తుంది. దాంతో ఇక్కడ నుంచి బయలుదేరి ఒక పిజ్జా షాప్కి వెళ్ళి అక్కడ బయట తినేసి ఇంక అటు నుంచి మేము సాయంత్రం మాకు మా ఊర్లో ఉగాది ఫంక్షన్ చేస్తున్నారు. యూజువల్గా ఎవ్రీ ఇయర్ ఉగాదికి అందరం గ్యాదర్ అయ్యి ఒక చిన్న ఫంక్షన్లా చేసుకుంటాం. పిల్లలు వాళ్ళ డ్యాన్సులు, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ పాటలు డ్యాన్సులు అన్నీ చేస్తారు. సో అది ఎంజాయ్ చేయాలని చెప్పి గబగబా ఇక్కడ నుంచి ఇంకా బయటపడి ఇంటికి వెళ్ళి రెడీ అయ్యి, ఇదిగో చూసారు కదా రెడీ అయిపోయాను ఆల్రెడీ, బయటకు వెళ్ళిపోతున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.